the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి 2023 సంవత్సరం భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరంగా మిగిలింది. వివిధ రంగాల్లో భారత్ సాధించిన అద్భుత విజయాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానివ్వండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా కానివ్వండి, అంతర్జాతీయ సంస్థల విషయంలో కానివ్వండి, భారత్ G20 అధ్యక్ష బాధ్యతలను అద్భుతంగా ముగించింది. 2023లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి అధ్యక్ష బాధ్యతలు, వెసనార్ అరేంజ్మెంట్కి అధ్యక్ష బాధ్యతలు, ఏషియా పసిఫిక్ పోస్టల్ యూనియన్కి అధ్యక్ష బాధ్యతలు, ఇలా చెప్పుకుంటూ పోతే 2023 సంవత్సరంలో భారత్ తన ప్రత్యేకతను చాటింది 2023లో, గుర్తుంచుకోండి. ఇక 2024 విషయానికి వస్తే జనవరి 1వ తేదీన మనం ఒక సంస్థ గురించి డిస్కస్ చేసాం. యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన గణాంక విభాగం అని చెప్పేసి న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. అందులో భారత్ సభ్యత్వాన్ని అఫీషియల్గా స్వీకరించింది. ఈ విషయాన్ని మనం చూడడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం అంతర్జాతీయ సముద్ర సంస్థ, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, అందులో భారత సభ్యత్వం కేటగిరీ బిలో, ఇవన్నీ చూస్తున్నాం. ఈరోజు మరొక అంతర్జాతీయ సంస్థలో భారత్ ఫుల్ టైం మెంబర్షిప్ని కోరుకుంటోంది. ఇండియా సీక్స్ ఫుల్ టైం మెంబర్షిప్ ఇన్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. మొత్తానికైతే ఒక అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వచ్చింది. కాబట్టి ఆ సంస్థ పేరేంటి, ప్రధాన కేంద్రం ఎక్కడ, ఎప్పుడు ఏర్పాటైంది, అందులో సభ్య దేశాలేంటి, ప్రత్యేకతలు ఏంటి చూసి సరిపోతుంది. సో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, అంతర్జాతీయ ఇంధన సంస్థ అని చెప్పవచ్చు. మరి ఈ సంస్థ ప్రధాన కేంద్రం వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. 1974లో ఏర్పాటైంది. ప్రస్తుతం ఇందులో సభ్య దేశాలను కనుక పరిశీలిస్తే 31 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి అండ్ 8 అసోసియేట్ మెంబర్స్ ఉన్నాయి. 4 కంట్రీస్ ఫుల్ టైం మెంబర్షిప్ని అడుగుతున్నాయి. అందులో ఒకటి ఇండియా. గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. సో గుర్తుంచుకోండి, ఇండియాస్ బిడ్ టు జాయిన్ 31 నేషన్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ యాజ్ ఫుల్ టైమ్ మెంబర్ హ్యాస్ కమెండెడ్ డిస్కషన్స్ విత్ మినిస్టర్స్ ఫ్రమ్ మెంబర్ కంట్రీస్. సో మెంబర్ కంట్రీస్తో డిస్కషన్ అనేది ప్రారంభం అయింది. భారత్ విషయానికి వస్తే అండ్ సౌదీ అరేబియాలోనే మొట్టమొదటి, మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే మొట్టమొదటి లగ్జరీ ట్రైన్ వార్తల్లోకి వచ్చింది. ఆ ట్రైన్ పేరు గుర్తుంచుకోండి, డ్రీమ్ ఆఫ్ ద డిజర్ట్. ఇటీవల డ్రీమ్ ఆఫ్ ద డిజర్ట్ ట్రైన్ వార్తల్లోకి వచ్చింది. ఏ దేశానికి సంబంధించిందంటే సౌదీ అరేబియా. ఇటువంటి చాలా చూసాం. ఐకాన్ ఆఫ్ ద సీస్, ఇటీవల టైటానిక్ కంటే అతిపెద్ద షిప్ అనేది ప్రారంభమైంది ఫ్లోరిడాలో. ఇటువంటి మనం చాలాసార్లు చూస్తున్నాం. సో ఇక్కడ డ్రీమ్ ఆఫ్ ద డిజర్ట్, ఎడారి ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన లగ్జరీ విలాసవంతమైన ట్రైన్. సో సౌదీ అరేబియాలో ఇయర్ ఎండింగ్ వరకల్లా నిర్మాణం పూర్తయిపోతుంది. ట్రాక్స్ 2025లో అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతోంది. సౌదీ అరేబియా టు లాంచ్ డ్రీమ్ ఆఫ్ ద డిజర్ట్, ద మిడిల్ ఈస్ట్ ఫస్ట్ లగ్జరీ ట్రైన్. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. దాదాపు 800 మైల్ జర్నీ అనేది రియాద్ నుండి ప్రారంభమవుతుంది. జోర్డాన్ సరిహద్దు వరకు కూడా రైల్వే ట్రాక్ ఉండడం జరుగుతుంది. చూడండి. అండ్ జెర్రీ, మనం జెర్రీని చూడగానే ఒక డిఫరెంట్ ఫీలింగ్లో ఉంటాము. సో దాన్ని చూడగానే భయం అనేది ఏర్పడుతుంది. అటువంటి జెర్రీ విషయంలో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి మన హైదరాబాద్ కేంద్రం పనిచేస్తున్న శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా గుర్తించడం జరిగింది. చూడండి ఇక్కడ CCMB పరిశోధకుల వెల్లడి. 100కు పైగా కాళ్ళు, సెంట్రిపిడే, మిల్లిపిడే అంటాం మనం, చూడగానే ఒళ్ళు గగురుపాటు కల్పించే విధంగా ఉండే కీటకం జెర్రీ విషయంలో ఔషధ గుణాలు ఉన్నాయంట. దాని విషయం, దాని పాయిజన్లో జెర్రీ కుట్టిందనుకోండి చాలా వరకు కూడా నొప్పి అనేది విపరీతంగా భరించడానికి నొప్పి ఉంటుంది. ఔషధ గుణాలు ఉంటాయని CCMB పరిశోధకులు పేర్కొన్నారు. వర్షాకాలం, తడి నేలల్లో ఎక్కువగా కనిపించే ఈ విష పురుగులో పలు వ్యాధులను న్యాయం చేసే గుణం ఉన్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందంట. సో చూడండి, ఓకేనా. జెర్రీ తన సంతానాన్ని రక్షించుకునేందుకే విషాన్ని ప్రయోగిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 3200కు పైగా శతపాది, అంటే జెర్రీ సెంటిపిడే జాతులకు చెందిన జీవులు ఉన్నాయని, వీటిలో న్యూరోటాక్సిక్, సైటోటాక్సిక్ ప్రోటీన్లు, పెప్టైడ్ల కాక్టైల్ ఉంటుందని పరిశోధకులు చెప్పారు. సో దీని విషయంలో ఔషధ గుణాలని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న శాస్త్రవేత్తలు CCMB పరిశోధకులు వెల్లడించడం జరిగింది. అండ్ ఎలక్టోరల్ బాండ్స్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. సుప్రీంకోర్టుకు సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనం ఏవైతే ఉంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఉంటాయో అవి ఇక చెల్లవు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. ఇక్కడ సాధారణ ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం అంటే మీకు తెలిసి ఉండాలి. బేసిక్ పాయింట్, 5
జడ్జీలు మినిమంగా తీర్పునిచ్చే బెంచ్ ఏదైతే ఉంటుందో దాన్ని రాజ్యాంగ ధర్మాసనం అంటారు. రాజ్యాంగ పరంగా ఏవైనా అంశాలు ఇమిడి ఉన్నప్పుడు రాజ్యాంగ ధర్మాసనం చూస్తాం. మినిమం 5 మెంబర్స్ ఉంటారు జడ్జెస్. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో అత్యధిక మంది పనిచేసిన రాజ్యాంగ ధర్మాసనం మీద అంటే కేశవానంద భారతి కేసు, ఇటీవల 50 ఏళ్ళ కేశవానంద భారతి కేసు అని మనం డిస్కస్ చేయడం జరిగింది కదా, ఇంపార్టెంట్. సో అలా ఎలక్ట్రల్ బాండ్ మనందరికీ తెలుసు, ఎస్బీఐ వారు జారీ చేస్తారు. ఎలక్ట్రల్ బాండ్ ఎవరికి ఇస్తున్నారో కూడా బయటికి రాదు, గోప్యంగా ఉంటుంది. సో ఆర్టికల్ 19 క్లాస్ 1 ఆధారంగా అధికరణం కింద ఇది వ్యతిరేకం అని చెప్పేస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిన్న రోజున తీర్పిచ్చింది. ఇప్పటి వరకు జారీ అయిన ఎలక్ట్రల్ బాండ్ వాటన్నిటిని కూడా బహిర్గత పరచాలి అని చెప్పేసి ఎన్నికల సంఘానికి కూడా తీర్పునివ్వడం జరిగింది. చూడండి, సో ఎలక్ట్రల్ బాండ్స్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. ఎలక్ట్రల్ బాండ్స్ సమాచార హక్కును హరిస్తాయని, ఇవి రాజ్యాంగ విరుద్ధమని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. అండ్ ఆర్థిక మాధ్యమంలోకి వెళ్తోంది బ్రిటన్. అదే ఆర్థిక మాధ్యం కారణంగానే గత ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేశాక రిషి సునాక్ గారు ప్రధానిగా రావడం జరిగింది. బ్రిటన్ వెంటాడుతోంది ఆర్థిక మాధ్యం మరింత దిగజారిందంట. సో చూడండి, ఎన్నికల వేళ రిషి సునాక్ షాక్. ఎన్నికల వేళ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. యూకే క్రమంగా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోబోతున్నది. 2023 చివరి త్రైమాసికం ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళింది. ఈ 3 నెలల్లో యూకే జీడిపి 0.3% తగ్గినట్లు బ్రిటన్ జాతీయ గణాంక శాఖ తెలిపిందంట. 0.3% తగ్గిందంట. ఈ పరిస్థితికి పారిశ్రామిక ఉత్పత్తి, నిర్మాణ రంగం, సేవల్లో స్తబ్దత ఉండడమే కారణమని విశ్లేషిస్తున్నారు. ఆర్థికవేత్తలు అంచనా వేసినట్టుగా జీడిపి క్షీణత 0.1% కన్నా ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. గుర్తుంచుకోండి. ఇక జపాన్, ప్రపంచంలో టెక్నాలజీ అంటేనే, బలమైన ఆర్థిక వ్యవస్థ అంటేనే, టాప్ 3 ఎకానమీస్లో అంటేనే జపాన్ గుర్తొస్తుంది. ఇప్పుడు ఒక స్థానం దిగజారింది. చూడండి, 4వ స్థానానికి పతనం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా తర్వాతి స్థానం జపాన్దే. అయితే తాజాగా జపాన్ 4వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది ఆ దేశ జీడిపి జర్మనీ కంటే తక్కువగా నమోదైంది. గత ఏడాది జపాన్ నామమాత్రపు జీడిపి, నామినల్ జీడిపి $4.2 ట్రిలియన్ కాగా అదే సమయంలో 3వ స్థానంలో ఉన్న జర్మనీ $4.4 ట్రిలియన్ ఎదిగింది. సో జపాన్ 4వ స్థానానికి దిగజారింది. ఆర్థిక వ్యవస్థ బలమైన ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల్లో జర్మనీ 3వ స్థానంలో ఉంది. సో అతి త్వరలో మనం చూడబోతున్నాం భారత్ టాప్ 3 ఎకానమీస్లో ఉండబోతోంది కూడా. అండ్ సూక్ష్మ రోబోలతో కాలేయ క్యాన్సర్కు సమర్థ చికిత్స ఇవ్వచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో కాలేయ క్యాన్సర్ బాధితులకు సమర్థంగా చికిత్స అందించగల సరికొత్త విధానాన్ని కెనడా శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ పరికరంలో సూక్ష్మ రోబోలను అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యం దిశగా చలింపజేసేందుకు ఇది దోహదపడనుందని, ఐరన్ ఆక్సైడ్ నానో కణాలతో తయారు చేసే జీవానుకూల బుల్లి రోబోలను క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు గతంలోనే చెప్పడం జరిగింది. సో గుర్తుంచుకోండి. సో ఇటీవల సూక్ష్మ రోబోలతో క్యాన్సర్కు సమర్థ చికిత్స అని చెప్పేసి అంటున్నారు. అదేంటి అని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. కెనడా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అండ్ మానవ మూత్రంతో విద్యుత్తు జీవ ఎరువును ఉత్పత్తి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. సో పునరుత్పాదక ఇంధనాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది, రెన్యూవబుల్ ఎనర్జీ. గుర్తుంచుకోండి. అటువంటి వేళ కేరళలోని ఐఐటి పాలక్కడ్, సో ఐఐటికి సంబంధించిన అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలో ఐఐటికి సంబంధించిన క్వశ్చన్ లేకుండా ఉండదు. ఐఐటి పాలక్కడ్ పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణ చేపట్టారు. మానవ మూత్రం నుంచి విద్యుత్ జీవ ఎరువును ఉత్పత్తి చేసే వినూత్న విధానాన్ని కనుగొన్నారు. ఇందులో ఎలక్ట్రోకెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్, అమోనియా అధిశోష సాధనం ఉంటుందని చెప్తున్నారు. సో గుర్తుంచుకోండి, మానవ మూత్రంతో విద్యుత్ జీవ ఎరువు ఉత్పత్తి అనగానే ఐఐటి పాలక్కడ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆన్లైన్ విద్యను అందించడానికి ఒక ఒప్పందం అనేది మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఎడెక్స్ సంస్థతో కుదిరిన ఒప్పందం. సో ఇటువంటి టాపిక్స్ మీరు చూడండి. ముఖ్యంగా ఏపీ అభ్యర్థులు రానున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రచురించే ఇటువంటి అఫీషియల్ యాడ్స్ పైన ఫోకస్ చేయండి. మీకు ఇటువంటి అఫీషియల్ యాడ్స్ని నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను ప్రవీణ్ సార్ పర్సనల్ వాట్సాప్ ఛానల్లో. సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్లో ఇప్పటివరకు ఫాలో కాని వారు ఎవరైనా ఉంటే ఫాలో అవ్వండి. మీకు ఈ వాట్సాప్ ఛానల్లో గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ని నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను, వాటిని చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి చాలా ఇంపార్టెంట్. వీటి నుండి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ కోసం మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో లింక్స్ ఉంటాయి, చూడండి. సో ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
సో చూడండి, మన రాష్ట్రంలోని 12 లక్షల మందికి పైగా విద్యార్థులు వరల్డ్ క్లాస్ వర్సిటీలు ఇతర విద్యా సంస్థలు అందించే 2000 ప్లస్ ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులను రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకొని సర్టిఫికేట్లు పొందే పరిస్థితి ఏర్పడింది. అండ్ ఒప్పందం యొక్క ప్రయోజనాలు ఏంటంటే ప్రపంచంలో అనూహ్యంగా మారుతున్న శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు సామాజిక సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన వివిధ సబ్జెక్టులను మన విద్యార్థులు ఉచితంగా నేర్చుకునే అవకాశం. ఎడెక్స్ సంస్థతో ఒప్పందం ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే IRCTC ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్కి నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా వార్తల్లోకి వచ్చిన సంజయ్ కుమార్ జైన్ IRCTC నూతన CMD చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల భారత క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు ఒలింపియాడ్ చెస్ టోర్నమెంట్కి సంబంధించిన టార్చ్ ఏదైతే ఉంటుందో దాన్ని హంగేరీ బుడాపెస్ట్కి అప్పగించడం జరిగింది. మనందరికీ తెలుసు 2022లో ఇయర్ ఎండింగ్లో భారత్ ఆతిథ్యంలో 44th చెస్ ఒలింపియాడ్ జరిగింది, అంతర్జాతీయ చెస్ ప్రపంచ కప్ అని వచ్చే ఫిడేకి సంబంధించి. సో ఇప్పుడు 45th ఎడిషన్ చెస్ టోర్నీని నిర్వహించడానికి ఒలింపియాడ్ని నిర్వహించడానికి బుడాపెస్ట్ సిద్ధంగా ఉంది. మన నుండి వారికి టార్చ్ని అఫీషియల్గా అప్పగించడం జరిగింది. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో భారత్ పూర్తికాల సభ్యత్వ హోదాను కోరుకుంటోంది. అండ్ సౌదీ అరేబియాకి సంబంధించిన డ్రీమ్ ఆఫ్ ద డిజర్ట్ అనే ఒక లగ్జరీ ట్రైన్. నెక్స్ట్ జెర్రీ విషయంలో ఔషధ గుణం అనే అంశంతో CCMB శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. ఎలక్ట్రల్ బాండ్స్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది రాజ్యాంగ ధర్మాసనం. అండ్ ఆర్థిక మాంద్యంలోకి బ్రిటన్ వెళ్ళిపోతుంది. అండ్ దిగజారిన జపాన్ ఆర్థిక వ్యవస్థ 4th పొజిషన్లోకి వచ్చింది. 3rd పొజిషన్లో జర్మనీ ఉంది, అమెరికా చైనా తర్వాత. సూక్ష్మ రోగులతో కాలేరియా క్యాన్సర్కి సమర్థ చికిత్సను అందించే విధానం కెనడా శాస్త్రవేత్తలు. అండ్ మానవ మూత్రంతో విద్యుత్ జీవఎరువు ఉత్పత్తి అనే అంశంతో IIT పాలక్కడ్ శాస్త్రవేత్తలు. అండ్ ఎడెక్స్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.